ప్రస్తుతం నేను మొజంజాయి మార్కెట్ దగ్గర ఉన్నా చూస్తున్నారుగా నా వెనుక ఉన్న వాళ్ళందరూ పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లు. గత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆటో డ్రైవర్ల పరిస్థితి చాలా దయనీయంగా మారిందని చెప్పేసి పెద్ద ఎత్తున ఇంతమంది ఆటో డ్రైవర్లు అంతా కలిసి ఇక్కడ మొజంజాయి మార్కెట్ వద్ద పెద్ద ఎత్తున ఇక్కడ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. సో పోలీసులు వెంటనే రంగంలో దూకి వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఓ పక్కన మీరు నిరసన కార్యక్రమం తెలుపుకోవచ్చు అని చెప్పేసి చెప్పడంతో వాళ్ళంతా ఈ మొజంజాయి మార్కెట్ సంబంధించి పక్కన ఫుట్పాత్ ప్లేస్లో వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో పెద్ద ఎత్తున కూడా ట్రాఫిక్ జామ్ అయింది. అసలు ఏంటి వాళ్ళ నిరసన గల కారణాలు ఏంటి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. భయ్ ఏంటి, ఎందుకు ఇంత పెద్ద ఎత్తున మీరంతా ఇక్కడ నిరసన తెలుపుతున్నారు? నేను బి దేవరాజ్ ఐఎల్డబ్ల్యూఎఫ్లో ఒక లీడర్ని. ఇప్పుడు మా పరిస్థితి ఎట్లుందంటే, ఈ హైదరాబాద్ సిటీలో కొన్ని ఆటోస్కి పర్మిషన్ ఉంది, ఆ బండ్లే నడవాలని ఒక రూల్ రెగ్యులేషన్ ఉంది. దానిపైన మా డిస్ట్రిక్ట్ సోదరులు అందరు వచ్చి ఇక్కడ హైదరాబాద్ సిటీలో బండ్లు నడిపితే, ఇక ఓలా, ఊబర్, ర్యాపిడో లాంటి ప్లాట్ఫామ్లు వాళ్ళకు బండ్లు ఎక్కువ కాగానే రేట్లు తగ్గించేస్తుర్రు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రాబ్లం, ఆ రేట్లు తగ్గియంగానే మా మీద ఎఫెక్ట్ పడుతుంది ఒకటి. సెకండ్ ఏమో ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది. సెకండ్ పొజిషన్ వచ్చేసి మా బండి కాస్ట్ ఏమో హైదరాబాద్ సిటీలో కొనుక్కుంటే 5 lakhs సంథింగ్ చేంజ్ పడుతుంది. అందులో ఫైనాన్స్ కలిపితే ఇంకా 2 lakhs ఎక్స్ట్రా అవుతుంది. మ్యాక్సిమం 7 to 5 lakhsలో మాకు బండి పడుతుంది. ఇప్పుడు మీరు బండి డిస్ట్రిక్ట్ది కొనుక్కుంటే మీకు మినిమం 2 lakhs to 250 లోపల కంప్లీట్ బండి వచ్చేస్తుంది. అదే బండి తెచ్చి మీరు ఇక్కడ మేము ఎంత సంపాదిస్తున్నారు, మీరు మాకన్నా ఎక్కువ సంపాదిస్తున్నారు, అయితే మాకు ఎంత బాధ ఉంటుంది. అయితే మేము గవర్నమెంట్ నుండి ఒక్కటే కోరుకుంటున్నాము, మీరు ఒక్కటే రూల్ పెట్టండి. లేకుంటే ఈ రూల్ తీసేసేయండి, మా డబ్బులు మాకు రిటర్న్ ఇచ్చేసేయండి, మేము కూడా వాళ్ళ వెంబడే బండి నడుపుకుంటాము. నేను చెప్పేది రూల్స్ ఉంటాయి, ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లా వరకు రావద్దనే వాళ్ళ రవాణా శాఖ రూల్స్ ఉంటాయి, మరి ఎందుకు వస్తారు? మరి అది మేము కూడా అదే అడుగుతున్నాం గవర్నమెంట్కి, మీరు పెట్టిన రూల్కే మీరు ఇంప్లిమెంట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మాకు పర్మనెంట్ ఇచ్చారు, అయితే నేను దర్జాగా ఇక్కడ సిటీలో బండి నడుపుకుంటాను. అదే పర్మనెంట్ వాళ్ళకు కూడా ఇవ్వండి, మరి వాళ్ళకు కూడా నడిపేనికే చేయండి. అట్లా చేయకపోతే మా డబ్బులు మాకు రిటర్న్ ఇచ్చేసేయండి, మేము కూడా వాళ్ళ వెంబడే సహకరించి మేము కూడా బండ్లు నడుపుకుంటాం. చెప్తున్నారు కదా, డిస్ట్రిక్ట్ సంబంధించిన ఆటో డ్రైవర్లు లోపలికి వచ్చినప్పుడు కూడా వీళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే డిస్ట్రిక్ట్ ఆటోలు ఎట్టి పరిస్థితుల్లో సిటీలోకి పర్మిషన్ ఇవ్వద్దు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వాళ్ళు డిస్ట్రిక్ట్ ఆటోని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళంతా హైదరాబాద్ పర్మిషన్ ఉన్న వాళ్ళు. సో హైదరాబాద్లో పర్మిషన్ ఉన్న ఆటోలు మాత్రమే తిరగాలి, ఖచ్చితంగా జిల్లాల నుంచి వచ్చే ఆటోలు ఎట్టి పరిస్థితుల్లో తిరగద్దని చెప్పేసి కూడా ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున ఇక్కడ జిల్లాల నుంచి వచ్చే ఆటోను కూడా అడ్డుకుంటున్న పరిస్థితి. మరోపక్కన పోలీసులు కూడా వాళ్ళకి వారిస్తున్న పరిస్థితి, ఇట్లా దౌర్జన్యం చేయొద్దని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో డిస్ట్రిక్ట్ నుంచి ఏదైతే ఆటోలు వస్తున్నారో దాంట్లో ప్రయాణికులు కూడా ఉన్నారు, చూస్తున్నారు కదా. డిస్ట్రిక్ట్ ఆటోలు తిరగొద్దు అని చెప్పేసి, ఆటోలు కూడా బంద్ చేయాలని చెప్పేసి ఇక్కడ డిస్ట్రిక్ట్ వాళ్ళు బలవంతంగా ఆటో డ్రైవర్ మీద దాడి చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. బండి సీజ్ చేయాలని చెప్పేసి, వెంటనే మాకు న్యాయం చెప్పాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లు చుట్టుముడుతున్న పరిస్థితి. ఇది డిస్ట్రిక్ట్ ఆటో, ఖచ్చితంగా ఇక్కడ తిరగనీయమని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఇటు ఆటోను అడ్డుకోవడంతో ట్రాఫిక్ జామ్ అవుతుంది. పోలీసులు కూడా వారించుకొని వాళ్ళని పక్కకు నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో దాడులు చేస్తే మాత్రం అరెస్ట్ చేస్తామని చెప్పేసి పోలీసులు కూడా వాళ్ళని వారిస్తున్న పరిస్థితి. మీరు దాడులు చేయొద్దు, ఏమన్నా ఉంటే ప్రభుత్వ పరంగా మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. डिस्ट्रिक्ट आटो एट्टी परिस्थितुल्लो रावद्दनि चेप्पेसि भाई बात करो भाई, हमारे डिस्ट्रिक्ट आटो निकालने का है। बाइक टैक्सी पूरा बंद करो, डिस्ट्रिक्ट आटो निकाल दो, बाइक टैक्सी बंद करो भाई, हमारे बहुत मुश्किल आ रही है। देखो మళ్ళీ ఒక డిస్ట్రిక్ట్ ఆటో వచ్చింది, మళ్ళీ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో డిస్ట్రిక్ట్ ఆటోను అలౌ చేయొద్దని చెప్పేసి ఇక్కడ పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లు అయితే నిరసన తెలుపుతున్నారు. పోలీసులు కూడా వాళ్ళని వారించే ప్రయత్నం చేస్తున్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మరికొంతమంది ఆటో డ్రైవర్లు ఉన్నారు. అన్నా, మాకు డిస్ట్రిక్ట్ ఆటోస్ వల్ల చాలా ఇబ్బంది ఉన్నాయి. ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ నడిపించుకుంటున్నారు. ఈ హైదరాబాద్లో నడిపేయడానికి ఒక రూల్ ఉంది. ఆ రూల్ అనేది వచ్చేసి అక్రమంగా ఇల్లీగల్ ఆటోస్ నడుస్తున్నాయి. ఇంకో మా బాధ ఏంటంటే రేట్ కార్డ్ పెరగలేదు. 2014లో రేట్ కార్డ్ పెరిగింది, అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు రేట్ కార్డే పెరగలేదు. ఈ డిస్ట్రిక్ట్ ఆటోస్ వల్ల మాకైతే చాలా ఇబ్బందిగా ఉంది. ఈ రేట్ కార్డ్ వల్ల మాకు చాలా ఇబ్బంది ఉంది. అందు గురించే ఈరోజు రోడ్డు పైకి రావడం జరిగింది మాకు. అది మా డిస్ట్రిక్ట్ ఆటోలు ఎక్కువ తిరుగుతున్నాయి. హైదరాబాద్లో నడవడానికి 9, 10, 11, 12, 13 దీనికి మాత్రమే పర్మిషన్ ఉంది అఫీషియల్గా.
కానీ అన్అఫీషియల్ గా ఇల్లీగల్ గా చాలా ఆటోస్ ఉన్నాయి. 1 2 3 4 5 6 ఎక్కడెక్కడి నుంచి వచ్చినాయి, ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ చేస్తున్నాయి. అది మా ప్రాబ్లం. అది ఫస్ట్ ఇల్లీగల్ ఆటోస్ బ్యాన్ కావాలి. 30 దాకా నడుస్తున్నాయి ఇల్లీగల్ ఆటోస్. లీగల్ ఆటోస్ వచ్చేసి 9, 8, 7, 6 అవి లేవు, ఓన్లీ 12 దాకా ఉన్నాయి. అది వచ్చేసి 2.5 lakh రూపీ ఆటో ఇల్లీగల్ నడుస్తున్నాయి. ఇప్పుడు ప్రెసెంట్ సిటీ ఆటో నడుస్తుంది ఒక 5 lakh రూపీస్, దానికి ఇంట్రెస్ట్ ప్లస్ 1%. అది వచ్చేసి టోటల్ 7,000 అయిపోతుంది, 7 lakh అయిపోతుంది. అది ఆటో వచ్చేసి మంత్లీ వచ్చేసి 15,000 అవుతుంది. ఈఎంఐ 15,000 వచ్చింది. ఇల్లీగల్ ఆటోస్ ఓన్లీ 7,000, 8,000 లో వాళ్ళు మంత్లీ ఇచ్చేస్తున్నారు. అదే వి వాంట్ జస్టిస్, ఐ వాంట్ జస్టిస్ బస్. సో అందరినీ రిక్వెస్ట్ చేసి ఒక లోపలికి పంపించే ప్రయత్నం చేస్తున్నాను. మనం లోపల మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలా రద్దీ ఉండే రోడ్డు ఎంజీ మార్కెట్ అంటే. సో మనం మాట్లాడుతున్న క్రమంలోనే దాదాపు ఒక 5-6 ఆటోలు డిస్ట్రిక్ట్ ఆటోలు వచ్చాయి. డిస్ట్రిక్ట్ ఆటోలు వస్తే మా పరిస్థితి ఏంటని చెప్పేసి కూడా ఇక్కడ స్థానిక ఆటో డ్రైవర్లకు సంబంధించి మేము లక్షలు పెట్టి ఆటోలు కొంటుంటే వాళ్ళు తక్కువ ధరకి జిల్లా ఆటోలు కొనుక్కొని వాళ్ళు ఇక్కడ నడుపుతున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో జిల్లాకు సంబంధించిన ఆటోలు మేము హైదరాబాద్లో నడవలేము అని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. सर देखिए, हम कंटिन्यू साल भर से कंप्लेंट दे रहे हैं, यहाँ इलीगल काम हो रहा. इलीगल क्या काम है? विदाउट परमिट ऑटो यहाँ हैदराबाद में चलने का एक जियो बनाए. ये गवर्नमेंट रूल्स है, हम नहीं बने कोई ऑटो वाले. तो वो हिसाब से हम जो परमिट का ऑटो है वही चलना सिटी में. विदाउट परमिट यानी डिस्ट्रिक्ट के अदर डिस्ट्रिक्ट के ऑटो यहाँ पे अलाउड नहीं है. वो हम यहाँ पे 2 लाख डिस्ट्रिक्ट ऑटो चलने की परमिशन है, 4 लाख इंटर हो गए. गवर्नमेंट सॉरी हमारे से परमिट के पैसे 2.5 लाख रुपए ले रहे हैं. टोटल 5 लाख का ऑटो है हमारा, उन लोगों का 2.5 लाख का ऑटो है. आधे को आधा डिफरेंट है. गवर्नमेंट को बोल रहे हैं इलीगल ऑटो बंद करो, इलीगल ऑटो विदाउट परमिट ऑटो बंद करो. गवर्नमेंट नहीं सुन रही. ट्रांसपोर्ट कमिश्नर, ट्रांसपोर्ट मिनिस्टर पूरे आरटीओ को दिए हम, कोई भी नहीं सुन रहे. देखिए आरटीसी बस वाले 2 दिन स्ट्राइक करे थे, उनके डिमांड्स पूरे कर दिए. हम साल भर से कंप्लेंट दे रहे हैं. ये चीज़ गलत हो रही है, हमारे साथ नाइंसाफी हो रही. 12 साल से मीटर फिरने बढ़ा. ये पूनम प्रभाकर साहब है, इनको हम कंप्लेंट दिए, एक्शन लेते बोले. इन्होंने कोई एक्शन नहीं ले रहे. हम ये बोल रहे हैं परमिट हटा दो, हमारे पैसे रिटर्न दे दो. हम यहाँ निज़ाम की औलाद नहीं, 2.5 लाख रुपए एक्स्ट्रा देके लेने के वास्ते. 12 साल से मीटर फेयर ने बढ़ा, हमारा मीटर फेयर बढ़ा बोल रहे हैं. वाइट नंबर पे एक टैक्सी प्लेट इलीगल है, वो भी बर्खास्त करो बोल रहे हैं. कोई सुन रहे नहीं. अब ये पूरे पुलिस वालों को लाठी चार्ज करने भेजे. हम पहले वार्निंग दे दिए, चक्का जाम करेंगे. 9 महीने से वार्न कर रहे हैं. ट्रांसपोर्ट कमिश्नर, ट्रांसपोर्ट मिनिस्टर, पूरे आरटीओ वाले सो रहे हैं. अगर अभी भी नहीं सुनेंगी, इससे बड़ा बहुत जाम होगा. इसका जिम्मेदार ट्रांसपोर्ट कमिश्नर, ट्रांसपोर्ट मिनिस्टर रेवंत रेड्डी सीएम साहब रहेंगे इसके जिम्मेदार. साहब डिस्ट्रिक्ट ऑटो बहुत हो गए यहाँ पे. डिस्ट्रिक्ट ऑटो इलीगल है. इलीगल गाड़ियाँ चल रहे. सिटी के गाड़ियों को पुलिस वाले रोक रहे. ये कौन सा इंसाफ है? हम लोग यहाँ 5-5 लाख रुपए देके गाड़ियाँ ले रहे. इन लोग का डिस्ट्रिक्ट गाड़ियाँ वाले 2.5 लाख रुपए लेके ला के चला रहे. ऊपर से हम लोग के ऊपर तन रहे उन लोग. हाँ, जो कुछ भी प्रॉब्लम रहा है कि वीडियो रिलीज कर दे रहे. हम लोग कुछ बोल रहे नहीं उन लोगों को. भाई हम लोग को डिस्ट्रिक्ट के गाड़ियों के ऊपर है वो, तो डिस्ट्रिक्ट ड्राइवर से हम लोग को कुछ भी नहीं है. हम लोग सुनिए ना भाई, डिस्ट्रिक्ट गाड़ियों से प्रॉब्लम है, डिस्ट्रिक्ट ड्राइवर से प्रॉब्लम नहीं है हमारे. सिटी परमिट लेके चलाओ, हम लोग कुछ भी नहीं बोल रहे. हम लोग भी जैसा जी रहे आप लोग भी जी लो. हम लोग डिस्ट्रिक्ट में बसा फ्री है, यहाँ पे फ्री नहीं है. हम लोग नहीं जी रहे, हम लोग भी जी रहे ना. इन लोग आके गलती करे. इन लोग यहाँ पे गैस के रेट 125 है फिलहाल. गैस के रेट 125. డిస్ట్రిక్ట్ కి పర్మిషన్ కు హైదరాబాద్ పర్మిషన్ ఎంత డిఫరెన్స్ ఉంటుంది? పర్మిట్ బండి అన్న 2,50,000. సిటీ పర్మిట్ బండి 5 లక్షల చిల్లర ఉంది. ఇప్పుడు దానికి దీనికి డిఫరెంట్ ఏముంది? 5 లక్షల చిల్లర బండి మేము సిటీలో నడుపుతున్నాం. మాకు ఇట్లా 50 బండ్లు ఇస్తే మేము ఇట్లా నడుపుకోమా? మాకు అవసరం లేదు. అది సిటీ పర్మిట్ కొని డిస్ట్రిక్ట్ వాళ్ళకి వీళ్ళు నడుపుకోమంటాం, వద్దటలేదు మేము. కాకపోతే వాళ్ళు డిస్ట్రిక్ట్ వారు ఇల్లీగల్ బండ్లు తెస్తున్నారు. ఇంకా మాకంటే వాళ్ళ బండ్లు ఎక్కువన్నాయి, వాళ్ళే బండ్లు ఎక్కువ నడుస్తున్నాయి. ఏం చేస్తారు మరి? ఇన్ని డిస్ట్రిక్ట్ బండ్లు నడుస్తుంటే ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు? ఫైన్లు వేయాలి కదా, ఏం చేస్తారు మరి? అనుకున్నారు సార్, నిద్రపోతున్నారు అందరూ. ఇంకా నిద్రలేక ఎవరు తెలియస్తారు వాళ్ళు. ఆఫీసులు అందరూ నిద్రపోతున్నారు. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కి ఇచ్చినాం, ట్రాన్స్పోర్ట్ కమిషనర్కి ఇచ్చినాం, ప్రతి ఒక్కరి దగ్గరకు పోయినాం, ప్రతి ఒక్క డోర్ కొట్టినాం, ప్రతి ఒక్కరికి లెటర్ ఇచ్చినాం. సార్ ఇల్లీగల్ బండ్లు ఆపేయండి, ఇల్లీగల్ బండ్లు మస్తు నడుస్తున్నాయి, ప్రాబ్లం మాది ఇదే అని చెప్పినాము. ఈరోజు గ్యాస్ల రేట్లు 125 అయింది. డ్రైవర్లు లైన్లో పెట్టుకొని చనిపోతున్నారు సార్. ఇప్పటికీ 10 మంది చనిపోయారు. ప్రస్తుతం ఈరోజు పాతూర్పులలో ఒక డ్రైవర్ చనిపోయాడు. అది ఎవరు చెప్పుకోవాలి సార్? రాత్రి 11 గంటల నుంచి పొద్దున 11 గంటల వరకు లైన్లో పెడితే 12 గంటల తర్వాత గ్యాస్ దొరుకుతుంది మాకు.
ఆ డిస్ట్రిక్ట్ బండ్లకు లేకపోతే మాకు గ్యాస్ దొరకదా? దొరుకుతుంది కదా. బైకులు కింద నడుస్తున్నాయి, ఇల్లీగల్